చాలా విచిత్రంగా ఉందా? ఒకే కార్ని 2 సార్లు దొంగతనమా? నాని చుట్టుపక్కల ఏర్ల కార్లు దొంగతనం చేసింది విన్నాను, కానీ ప్యాసింజర్స్ దొంగలు దోసుకోవటం అనేది నా దృష్టికి రాలేదే. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాను కదా, తీసుకోండి సార్. వరు అలాగంతమేంటే? ఇదో కానిస్టేబుల్, ఒక కాగితం తీసుకురా. సార్ మరి నా కంప్లైంట్ సార్. ఏటైనదే? అసలు మీ ఇద్దరికి ఏటైనదమ్మా? మీ ఇద్దరు ఒకే కారులో వచ్చినారు, ఒకే చోటుకి వెళ్దామా అనుకున్నారు. ఇద్దరికి ఒకే చోటన దొంగతనం జరిగిపోనదే. మీ ఇద్దరు కలిసి ఒకే కాగితం మీద కంప్లైంట్ రాస్తే ఏటైపోయినది మీకు? చెప్పండి. ఓ పాలన మాటినండి. మా ఊళ్ళో రాజేశు, కుమారి, శ్రీకన్య, సురేషు ఇట్టాగే తగులు ఆడేసుకునేవాళ్ళు. నాను మంచి మాటలు చెప్పి వాళ్ళ దారిలో ఎట్టేసినాలే. మరి మీరేమంతరం ఏంటి? వాళ్ళెవరు? ఆయన రిలేషన్ అనుకుంటా. ఈ అర్థం కాని కథలు వినడం కంటే ఒకే కంప్లైంట్ రాయడం బెటర్. వద్దులే, నీ అడ్రస్ నువ్వు రాసుకో. ఒకవేళ నా కోసం నిన్ను కాంటాక్ట్ చేసినా నువ్వు నేనెవరో తెలీదని చెప్పేస్తా. నిన్నెవరు నమ్మాలి? నీ దరిద్రపు ఇన్వెస్టిగేషన్ ఆన్సర్ చెప్పే ఓపిక తీరిక నాకు కూడా లేవు. నీ అడ్రస్ నువ్వే రాసుకో. ఓ, నాన్న చెప్పినది మీకు అర్థమైందన్నమాట. చాలా సంతోషం. మంచి పిల్లకాయలు. చూసావా, నువ్వేదో మంచిదాను అనుకుంటున్నాడు. నీ గయ్యాళితనం చూస్తే ఏటైపోతాడో ఏటో. నోరు మూసుకొని కంప్లైంట్ రాయి. మాట ఎలా ఉన్నా పర్వాలేదు, మనసు తెల్లగా ఉండాలి. అయితే సోప్ మార్చు. కొంచెం త్వరగా వెతికించండి సార్, ప్లీజ్. మీరు ప్రశాంతంగా వెళ్ళిపోండి. కేసు సంగతి నేను చూసుకుంటాను కదా. ఏటే సార్, ఒక ఫోన్ చేసుకోవచ్చా? చేసుకో, అడగాలి. ఏటే చేసుకోపో. మీ పేర్లు ఏటన్నా రేటే? బాలు, శైలు, రొయ్య, కొరమేను. మంచిది, పోయిరండి. ఏం చేయమంటావురా? అంత నా కర్మ. ప్రాబ్లమ్స్ అన్ని మిమ్మల్ని ఫాలో చేస్తున్నాయంట్రా? ఎందుకు చేయవు? అసలు ప్రయాణం స్టార్ట్ అయిందే ప్రాబ్లంతో కదా. సరేరా, నేను వైజాగ్లో నా ఫ్రెండ్కి కాల్ చేస్తాను. తను వెహికల్ తీసుకొస్తాడు. ఎలాగైనా సరే అట్లీస్ట్ ఈవినింగ్ కన్నా రీచ్ అవ్వనురా. రేపు మార్నింగ్ నుంచే వర్క్షాప్. అలాగే లేరా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నువ్వు ఎలాగైనా వెహికల్ మనీ అరేంజ్ చేయరా. ఓకే, బాయ్. బాయ్ రా. హలో, పదా. నువ్వు పదా. ఆగదు. పదా. ఏ పొలం పీక్కు తింటుంది.
రాత్రిగా నా దగ్గర డబ్బులు తీసుకొని శుభ్రంగా మెక్కావు, అంతలోనే ఆకలా? ఓ, అర్థమైందా? బాడీ ఫంక్షన్ అంతే, టైంకి దానికి ఏం కావాలో గుర్తు చేస్తూ ఉంటుంది. చేస్తుంది అబ్బబ్బబ్బబ్బా. చేస్తుంది, ఎందుకు చేయదు? దానికేం ఖర్చు లేదు కదా. ఇక్కడ టీకి కూడా డబ్బులు లేవు. అబ్బా, ఏంటి మేడం, మీరు ఇంకా వైజాగ్ వెళ్ళలేదా? అదో పెద్ద కథలే. మీరేంటి ఇక్కడ? నా బండి ఇక్కడే పెట్టానండి. రాత్రి ఆ రోడ్లో బండి పెడతానండి, పగలు ఇక్కడ పెడతానండి. మూవింగ్ హోటల్, నీ పనే బాగుంది. రండి సార్, టిఫిన్ చేద్దరు కానీ. వద్దులేండి. ఓ, తినేశారా? లేదు, మమ్మల్ని తినేశారు. రాత్రి మాతో ఉన్న దొంగ వెధవ మా డబ్బు, మొబైల్స్, కార్ అన్నీ ఎత్తుకెళ్ళిపోయాడు. అందుకే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చొచ్చాం. అయ్యయ్యో, ఎంత పని జరిగింది? డబ్బులు లేవని తినకుండా ఉంటారా? పర్లేదు, రండి తిందురు కానీ. థ్యాంక్ యూ అండి. ఏంట చీప్గా అలా వెళ్ళిపోవడమేనా? సారీ, నేను ఫ్రీగా ఏది తిన్నాను. ఎంత ఇగురా నీకు? బతిమాలుతుంటే తినకుండా పోతావా? చెప్తా. ఆయన కొంచెం మొహమాటం ఎక్కువ. ఆహా. నేను తీసుకొస్తాను, మీరు పదండి. అలాగే మేడం. అబ్బా, ఏంట్రా పోజులు కొడుతున్నావు? ఇంకోసారి రా అన్నామంటే రా ఇచ్చి కొడతాను. కొట్టవులే గాని పైన ఎండ చూసావా ఎలా ఉందో? ఇలా తిండి తినకుండా తాకుండా ఉన్నావంటే వైజాగ్లో వర్క్ షాప్ సంగతి నాకు తెలియదు కానీ మనకి సంతాప్ సభ మాత్రం ఖాయం. బిల్డప్ లాపి మూసుకొనొచ్చి తిను రా. అబ్బో, దీంది నోరు కాదు, కంపోస్ట్ ఎరువు. అమ్మో, నిజమే, ఎండ వాచిపోతుంది. బాలు, వెళ్ళి లాగించేరా. అబ్బో. చిచ్చే. అమ్మయ్యా. థ్యాంక్స్ భయ్యా. ఇది తీసుకోండి సార్. ఆ? ఇదేంటిది? మీరు తిన్నదానికి బదులు మీరు దోశలేస్తారని మేడం గారు చెప్పారండి. మీరు ఎంత గొప్ప వాళ్ళండి. వేయండి బాబు, దోశలేయండి. ఇదిగో నాకు మసాలా దోశ. అలాగే మేడం, పెనం కాలిపోతుంది బాబు, తొందరగా వేయండి బాబు. చ్చ. బాబు, మీకు దోశలు వేయటమే వచ్చా? చట్నీ చేయటం కూడా వచ్చా? అలాగే నేనే చేస్తానండి. ఇంకో దోశ. ఉసై నిన్ను. దోశ తొందరగా రావాలి. వేస్తున్నారండి. బాలు, దోశలు సూపర్, బాగేస్తున్నావు.
థ్యాంక్స్ అండి. మీరు తిన్న ఒక్క గారికి 20 దోశలు వేసారు. చాలా గొప్ప మనసు అండి మీది. ఈ దోశ తినండి. అమ్మో దోశ వద్దు బాబు వద్దు. ఆ? ఆ, నీ ఫోన్ ఇవ్వు చాలు, అర్జెంటుగా ఒక కాల్ చేసుకుంటాను. దాందే ఉందండి, తీసుకోండి. ఆ. రే కార్తిక్, వెహికల్ అరేంజ్ చేసావా? ఏంటి దొరకలేదా? ఎవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్ళాలా? మా బాబే, ఇది హైదరాబాద్ కాదురా లిఫ్ట్ అడగగానే ఇవ్వడానికి. కనీసం కట్టసి కూడా కారు ఎవడో ఆపట్లేదురా. సర్లే తగలడు. ఛ! ఏం బాబు, మీ కారు కావాలా? అవునండి, అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి. దగ్గరలో ఎవరైనా రెంట్కి ఇస్తారా? రెంట్ కాదు బాబు, మీ అవసరానికి ఒకే ఒక దారి ఉంది. లవ్ కుమార్. లవ్ కుమారా? పేరే విచిత్రంగా ఉంది. కార్ డ్రైవరా? కాదండి, గ్రేట్ లవ్. లవరా? ఏ అమ్మాయి అబ్బాయి అయినా ప్రేమికులు లేచిపోవాలంటే అతని దగ్గరికే వెళ్ళాలి. అలా ప్రేమికుల్ని కలిపి ప్రేమను గెలిపించడమే అతని పని. ఇప్పుడు ఈ సోదంతా మాకెందుకు? ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా అతని దగ్గరికి ప్రేమికుల్లాగా వెళ్ళాలి. చిచి, ఆ? మేమా? చూడండి, అసలే ఎలక్షన్ టైము. మీరు తలకిందులుగా తప్ప చేసిన ఒక్క వెహికల్ కూడా రాదు. మీరు టైంకి వైజాగ్ వెళ్ళాలంటే లవ్ కుమార్ దగ్గర లవర్స్ అని అబద్ధం చెప్పక తప్పదు. లవర్స్ అని ఎందుకు చెప్పాలి? కొలీగ్స్ అని చెప్తాం. ఆ, అవును. కొలీగ్స్ అంటే కన్నెత్తు కూడా చూడడం. అదే లవర్స్ అంటే లాస్ట్ వరకు వదలడు. అంతా మీ ఇష్టం. బాగా ఆలోచించుకోండి. ఆల్రెడీ 10 కావచ్చింది. ఇంకో అరగంట కల్లా వైజాగ్లో ఉండాలి. అయితే నీ పక్కన లవర్గా ఉండమంటావా? ఏయ్, ఛీ! థు! కనీసం నాకు కళ వచ్చినా సరే కళ్ళలోనే చచ్చిపోతాను. చచ్చిపో, నేను మాత్రం నీ లవర్గా నటించను. చూడు, నాకేం సరదా కాదు. జస్ట్ సేక్ ఆఫ్ కంపెనీ అండ్ బాస్ కోసం అంతే. అసలే ఆయన బీపీ 200 దాటిందన్నారు. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ వర్క్కి వెళ్ళలేదని తెలిస్తే బీపీ మిషన్ పగిలిపోవడం ఖాయం. ఓకే, బట్ ఈ సాకుతో నువ్వు నన్ను టీస్ చేస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. ఆహా, నువ్వుగా నేనుగా ఉంటేనే కదా ప్రాబ్లం. నువ్వు కాదు, నేను కాదు. నువ్వే, నేనే. ఏయ్, నీ టంగ్ ట్విస్టర్ ఆపి కొంచెం క్లియర్గా చెప్తావా? నేను శైలు కాదు, నువ్వు బాలు కాదు. మరి ఎవరైనా చెప్పాలి? హ్యాపీ సే ఫుల్ టు బిందా సే ఇకపై నువ్వు నేను లవర్సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే లవనే బండికి లేనేలేదు రివర్సే వెలిగిపోతున్నా వెన్నెల్లో తాజులా ఎదిగిపోతున్నా ఎవరెస్ట్లా మెరిసిపోతున్నా రెయిన్బోలో రంగులా. ఎక్స్క్యూజ్ మీ. లవ్ కుమార్ గారు. యా, ఐ యామ్ లవ్ కుమార్. లవ్ ఈజ్ లైఫ్. లవ్ మేక్స్ సో బ్యూటిఫుల్. వావ్, ఇట్స్ ఎ లవ్లీ పేర్. నాకంతా అర్థమైంది. మీ ప్రేమకి కులాలడ్డొచ్చినా, మతాలడ్డొచ్చినా, ఆస్తులడ్డొచ్చినా, అంతస్తులడ్డొచ్చినా, 6 100 136 మీ ప్రేమను నిలబెడతా. మీ పెళ్ళి నేనే చేస్తా. పెళ్ళా? పెళ్ళ అంటారండి? మీ ఇద్దరు లవర్సే కదా? అవ్వు. ఇంట్లోంచి పారిపోయే కదా వచ్చారు? అందుకే కదా పెళ్లి చేస్తానంటున్నాను. అబే అది కాదండి, మేమిద్దరం లవర్సే. కాకపోతే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. అంటే టైం పాస్ లవా? అయ్యో చిచి కాదండి,
నిజం లవే. ఆహా. కాకపోతే మాకు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఉందండి. అయితే నేనెందుకు వెళ్ళి మీ పెద్దోళ్ళు అడగండి. అయ్యో, సార్. వాళ్ళు ఒప్పుకోలేదని వాళ్ళకి బుద్ధి రావాలని ఇద్దరం ఇంట్లోంచి పారిపోయి కొన్ని రోజులు ఎక్కడైనా దాక్కుని వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకుంటున్నాం సార్. అవును సార్. ఓ, అందుకే మీరు కొంచెం హెల్ప్ చేయాలి సార్. ఆ, ఆ, చెప్పండి ఏం చెయ్యాలన్నా చేసేస్తాను. ఈ లవ్ కుమార్ దేనికన్నా నో చెప్తాడేమో కానీ లవర్స్గా మాత్రం నో చెప్పడం. ఏం లేదు సార్, మేమిద్దరం వైజాగ్లో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. దారిలో మా కారు, డబ్బులు, మొబైల్స్ అన్నీ దొంగిలించేశారు సార్. అయ్యో పాపం, ఆ దేవుడు కష్టాలన్నీ లవర్స్కే పెడతాడు. అవును సార్. కొంచెం మమ్మల్ని వైజాగ్ వరకు డ్రాప్ చేస్తే చాలు సార్. మరి మీ పెళ్ళి? ఈ గ్యాప్లో మా పెద్దవాళ్ళ మనసు మారలేదనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి మీ చేతులారా పెళ్లి జరిపించుకుంటాం సార్. అయితే ఓకే, ఒక ప్రేమ గెలుస్తుందంటే వైజాగ్ ఏం కర్మ, వైకుంఠానికైనా తీసుకెళ్తా. ఫాలో మీ. Rela re rela re, కర్మ. rela re rela re, rela re rela re, rela re rela re. ఏంటి బాబు అలా సూత్రం? ఇదేనా ప్రేమ రథం? ఎలా ఉందా? స్వర్గపూర్ రథంలా ఉంది. ఏంటి అదే వైకుంఠంలో స్వర్ణ రథంలా ఉందంటున్నాను. నీ పోలికేం బాలేదయ్యా. నువ్వు చెప్పమ్మా ఎలా ఉందా? మినీ తాజ్ మహల్ లా ఉంది. అది పోలికంటే అదిరిపోయిందమ్మా. చూసి నేర్చుకో. దీనికి ఎవరిని ఎలా పడేయాలో బాగా తెలుసు. ఎక్కవయ్యా, ఎక్కమ్మా. ఏయ్! ఏం ఎవరవయ్యా నువ్వా? ముందు సీట్లు ఎక్కుతాండి, ఇలా వెనకాల కూర్చో. ఎక్కండి. ఏయ్! లేడీస్ ఫస్ట్ అయ్యా, ముందు అమ్మాయిని ఎక్కడే. వచ్చి కూర్చో. ప్రేమయ్యా, ప్రేమ ఏది? ఐ వాంట్ లవ్. నా ప్రేమ రథం కొంచెం నెమ్మదిగా హ్యాండిల్ చేయి. ప్రేమికులంటే పేర్లోనే ప్రేమ ఉండకూడదయ్యా, వాళ్ళ ప్రవర్తనలో కూడా ప్రేమ ఉండాలి. ఏది ప్రేమగా తన ఆటో ఎక్కించు. తీవయ్యా. ఎక్కించు. సరదాల సాయంకాల సాగర తీరాన అలలాగా నన్నే తాకి తడిపేసే కలవా. నీలాడే నీ కళ్ళల్లో నీలాకాశం కొలువుందా. నిన్నే మోసే ఈ భూగోళం హిందోళాలే పాడిందా. హిమాలయాల మనసు పైన సుమాలు చల్లే వెన్నెలకేమో చెల్లెలు ఎవరు నువ్వేనా నువ్వేనా. విశాల భారతదేశం కన్నా విశాలమైన హృదయం ఉంటే అది నీదేనా నీదేనా నీదేనా. సూపర్. ఇప్పుడు నేను ఎక్కొచ్చా సార్. నిక్షేపంగా ఎక్కొచ్చు. చిలిపి.
అమ్మా ఆ పక్కన కూర్చోండమ్మా. ఆ? ఎలాండమ్మా కూర్చోండి. దగ్గరికి జరగండి మన దగ్గరికి. ఏంటో మళ్ళా చూస్తున్నారా? వీళ్ళంతా మిగిలిన వేసిపోయింది జంటలో. ఇలా నా ఆటో ఎక్కారు, సిటీలో అలా పెళ్లి చేసాను. దగ్గరికి రండి మా దగ్గరికి. ఎప్పటికైనా ఇలా 1000 పెళ్లిళ్ళు చేసి గిన్నీస్ బుక్ రికార్డు కొట్టాలని నా ఆశ. నిస్వార్థం. ఏంటమ్మా? నిస్వార్థం సార్, నిస్వార్థం. మీలా నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది. ఇక స్టార్ట్ అవుదామా సార్? దేనికండి అంత తొందర? అంటే మా వాళ్ళు ఎవరైనా ఫాలో అవుతారేమని భయం సార్. డోంట్ వరీ, ఐ ఆమ్ హియర్. మీరు డోంట్ ఫియర్. స్మైల్ ప్లీజ్. ఒక సెల్ఫీ. ఈ ఫోటోస్ ఎందుకు సార్? ఎందుకంటే ఈ లిస్ట్ లో మీరు కూడా చేరిపోయారు కదా, అందుకే. అంటే మా ఫోటోస్ కూడా ఈ ఆటో మీద అంటిస్తారా సార్? డౌటా? ఖచ్చితంగా. బా, నా ప్రేమ గూట్లో ప్రేమ పౌరల్లో ఉన్నారు. బయలుదేరాం. రైట్ రైట్. రెండు నిమిషాల 2 సెకండ్లు కూడా దీని టార్చర్ భరించలేను. ఆపు. కావాలంటే పాదయాత్ర అయినా చేసుకుంటూ వెళ్తాను, కానీ ఈ నరకయాత్ర మాత్రం నాకొద్దు. తలరాతంటే ఇదే కాబోలు. అక్కడ తప్పించుకున్నా, ఇక్కడ ఇరుక్కుపోయాను. కర్మ. దీనికంటే నడుచుకుంటూ పోయినా పోయేది. అట్లీస్ట్ ఈ నరకమైన తప్పేది. వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటూ